నగదును మర్చిపోండి, డిజిటల్ పేమెంట్ కూలండి. కాలేజీ రోజులు అయిపోయాయి, సెలవులు మొదలయ్యాయి. చదువులకి స్వస్తి చెప్పి ప్రయాణాల మీద ఆసక్తి మొదలైంది. ఈ కథ నలుగురు స్నేహితుల సాహసోపేత రోడ్ ట్రిప్ ప్రయాణాన్ని వివరిస్తుంది. వాళ్ళు స్మార్ట్ రాకీ, పిరికి మరియు పిసినారి గ్యాబీ, పెహల్వాన్ బల్లు, ఇంకా హీరోయిక్ సెల్ఫీ కింగ్ శామీ. ఢిల్లీ నుంచి లే వరకు బైక్ రైడ్ లో వారు చేసిన చిలిపి పనుల గురించి, దానివల్ల పరస్పరం వారి మధ్య జరిగిన గొడవల గురించి. ఈ చతుష్టయం యొక్క పరిస్థితి ఏమిటి? డిజిటల్ పేమెంట్లు ఏదైనా రక్షణను అందించగలవా? రాకీ, డబ్బు జాగ్రత్తగా ఉంచావు కదా? జాగ్రత్త, ఈ ట్రిప్ కోసం తెచ్చిన డబ్బంతా అందులోనే ఉంది. ఓకే అన్నా, ఏం భయపడకు. ప్రయాణం మొదలైంది. ఒక బైక్ మీద బల్లు ఇంకా గ్యాబీ, ఇంకొక దాని మీద రాకీ ఇంకా శామీ. కొంతసేపటి తర్వాత వారు మనాలికి చేరుకున్నారు. వారి దగ్గరున్న డబ్బులో చాలా భాగం పెట్రోల్కి, తిండికి, నీళ్లకి మొదలైన వాటి మీద ఖర్చయిపోయింది. ఇప్పుడు ఏటీఎంలు తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రయాణం కొంత డబ్బు చేతిలో ఉంచుకోవడానికి ఇప్పటి నుండి కార్డు చెల్లింపులు ప్రారంభించాలని అనుకున్నారు. నాకు ఆకలిగా ఉంది. అవును మరి, తిండిపోతుకి ఇదే పని కదా. మీరు డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులను అంగీకరిస్తారా? ఇదిగోండి. నేను మీ ప్రయాణ మిత్రుణ్ణి. నా దగ్గర ఎందుకు దాచడం? నీకు హీరోయిజం ఉంది, ధైర్యం ఉంది, సెల్ఫీలు తీసుకునే కళ ఉంది, కానీ పిన్ నా దగ్గరుంది. విలువైన వస్తువులను లాకర్లో ఉంచేటప్పుడు మీరు తాళం చెవిని భద్రంగా ఉంచుకుంటారా, లేదంటే పొరుగింటి వారికి ఇచ్చి తిరుగుతారా? ఖచ్చితంగా జాగ్రత్తగా దాస్తాం. సరిగ్గా చెప్పావు. కార్డు పేమెంట్ అనేది నగదు రహిత పేమెంట్లు చేయడానికి ఒక మార్గం. మీరు కార్డు స్వైప్ చేయగానే మీ అకౌంట్ నుంచి డబ్బులు తీసేయబడతాయి. మన కార్డు పిన్నును సురక్షితంగా ఉంచుకోవడం ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బును సురక్షితంగా ఉంచుకోగలం. ఏదైనా కార్డు పేమెంట్ తర్వాత ఎప్పుడూ మొబైల్లో SMS ద్వారా సరైన మొత్తం కట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకు? నిర్ధారించుకోవడానికి బ్యాంకు నుంచి సరైన మొత్తం డెబిట్ అయిందా లేదా అని. అరే రే, నా బ్యాగ్ విరిగిపోయింది. సమీ, ఈ బ్యాగ్ పట్టుకో, జాగ్రత్త, దానిలో డబ్బుంది. ఓ వద్దు, ఈ జాగ్రత్త లేని సెల్ఫీ కింగ్ కి డబ్బు జాగ్రత్తగా ఉంచమని ఇవ్వద్దు. నువ్వు నా స్టార్ వైబ్స్ చూసి అసూయపడుతున్నావు. హీరోని, సెల్ఫీ నాకే చెల్లుతుంది. పదండి పదండి, టైం వేస్ట్ చేయకండి. సమీ, బ్యాగ్ జాగ్రత్తగా పట్టుకో. వావ్, ఎంత అందమైన దృశ్యం. నిజమే, డబ్బుకు క్విక్ విలువ కలిగిన దృశ్యం. సోదరులారా, ఇవాళకి ముగిద్దామా? బాగా అలసిపోయాం. ఏ సామీ, నాకు బ్యాగ్ ఇవ్వు. డబ్బులు కట్టి తొందరగా వెళ్దాం. సామీకి పాము కాటు వేసినట్లు అనిపించింది. ఒరే ఒరే, ఆ బ్యాగ్ వాటర్ ఫాల్ దగ్గరే ఉండిపోయినట్టుందిరా. సెల్ఫీ తీసుకుంటూ బ్యాగ్ మర్చిపోయినట్టున్నాను. ఏంటి? ఈ వెధవకి బ్యాగ్ జాగ్రత్తగా ఉంచమని ఇవ్వద్దని చెప్పాను కదా. ఇప్పుడేం చేద్దాం? కావాలని చేయలేదురా, పొరపాటు అయిపోయింది. 200 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళలేం కదా ఇప్పుడు. సార్, నా డబ్బులు. కార్డ్ పేమెంట్ చేయొచ్చా? లేదా దగ్గరలో ఏటీఎం ఉందా? లేదు సార్, ఎంత దూరం వెళ్ళినా ఏటీఎం లేదు, కార్డ్ పేమెంట్ మెషిన్ కూడా లేదు. డబ్బే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు యూపీఐ గురించి తెలియదా? ఈ యూపీఐ అంటే ఏమిటి? యూపీఐ అనేది ఇంటర్ బ్యాంక్ లావాదేవీలను సులభతరం చేసే కొత్త ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఇందులో మీరు మీ మొబైల్ సహాయంతో సులభంగా బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. దీని ప్రయోజనం ఏంటంటే డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. ఇదేదో కొత్త జిమ్మికు కాదు కదా. కాదు,
నిజానికి మిమ్మల్ని నగదు నిర్వహణ ఇబ్బంది నుండి కాపాడుతుంది. యూపీఐ మన చేతుల్లో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. ఇక్కడ ఒక్క క్లిక్ ఇచ్చిన వెంటనే అక్కడ పేమెంట్ అయిపోతుంది. ఇది 365 రోజులు 24 గంటలు పనిచేసే వ్యవస్థ. ఈ రోజుల్లో కూరగాయల విక్రేతలు, చాటు బళ్లవారు, ఇంకా కిళ్ళి దుకాణాల వారు కూడా యూపీఐని ఉపయోగిస్తున్నారు. యూపీఐతో మీరు ₹1 నుండి మొదలుకొని ₹1,00,000 వరకు బదిలీ చేయొచ్చు. ఆహా, అయితే నేను నా మొబైల్లో యూపీఐని ఎలా ఉపయోగించాలో కాస్త చెబుతారా? తప్పకుండా. మీ మొబైల్ ఇవ్వండి, ఇదిగోండి. చాలా సులభం. మీరు భీమ్ యాప్ లేదా ఏదైనా యూపీఐ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు నచ్చిన భాషను ఎంచుకుని మీ బ్యాంకు ఖాతాతో లింక్ అయిన సిమ్ కార్డుని ఎంచుకోండి. తర్వాత యాప్లో పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇంకా మీ బ్యాంకు ఖాతాను లింక్ చేయండి. యూపీఐ పిన్ సెట్ చేయండి. డబ్బులు పంపడం కోసం యూపీఐ ఐడిని నమోదు చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఆ తర్వాత యూపీఐ పిన్ తో లావాదేవీని నిర్ధారించండి. చివరిలో ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ స్థితిని చెక్ చేయండి. జాగ్రత్త, యూపీఐ పేమెంట్లు చేసేటప్పుడు ఈ భద్రతా చిట్కాలను గుర్తుంచుకోండి. పేమెంట్ చేయడానికి మీరు మీ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు లేదా మీ యూపీఐ ఐడిని నమోదు చేయవచ్చు. డబ్బును స్వీకరించడానికి యూపీఐ పిన్ అవసరం లేదు. యూపీఐ ఐడిని నిర్ధారించుకునేటప్పుడు గ్రహీత పేరును తనిఖీ చేయండి. ధృవీకరించుకోకుండా చెల్లింపు చేయకండి. యూపీఐ పిన్నును ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మరిన్ని వివరాలకు www.bheemupi.org.in వెబ్సైట్ ను సంప్రదించండి. యూపీఐ చాలా బాగుంది, కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. మరి నేను డబ్బు లావాదేవీలు ఎలా చేయాలి? ఎన్పిసిఐ దీనికి కూడా పరిష్కారం వెతికింది. మీరు మీ మొబైల్ ఫోన్లో *99# డయల్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్ పై ఇంటరాక్టివ్ మెనూ కనిపిస్తుంది. దీని ద్వారా మీరు లావాదేవీలు చేయవచ్చు. ఇందులో పేమెంట్ చేయడం మరియు డబ్బును స్వీకరించడం లేదా బ్యాలెన్స్ ను తనిఖీ చేయడంతో పాటు అనేక ఇతర సేవలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలకు www.npci.org.in వెబ్సైట్ లో మమ్మల్ని సంప్రదించండి. కానీ ఇది సురక్షితమేనా? ఖచ్చితంగా. మన అనుమతి మరియు పిన్ లేకుండా ఎటువంటి పేమెంట్ చేయలేము. అలాగే దీన్ని ఆర్బీఐ కూడా నియంత్రిస్తుంది. చూడండి, డబ్బు బదిలీ చేశాం. దానికి సంబంధించిన నిర్ధారణ కూడా అయిపోయింది. అమ్మయ్య, ఈ రోజు యూపీఐ మనల్ని కాపాడింది. ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకున్నాం. కానీ నేనెవరు కాపాడుతారు? మేము ముగ్గురం పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇచ్చేసాయి. యూపీఐ జిందాబాద్. దేవుడా, ఈసారికి వీళ్ళ నుంచి రక్షించు. ఇక మీదట నో నగదు, ఓన్లీ డిజిటల్ పేమెంట్. యూపీఐ జిందాబాద్. ఇప్పుడు నగదుతో వ్యవహరించడం సులభం. ఫోన్ అందిస్తున్న సౌకర్యంతో డబ్బును రక్షించుకోవడంలో ఇబ్బంది లేదు. పదే పదే లెక్కించే తొందర లేదు. యూపీఐ యుగంతో నగదు వ్యవహారం పాతబడిపోతోంది.